హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫేషియల్ క్లీనప్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అనమాట ఫేషియల్ స్క్రబ్. మనం ఫేషియల్ క్లీనప్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ స్టెప్ 2 అనమాట. ఇక్కడ స్టెప్ 2 అని ఉంటుంది. ఈ స్టెప్ 2 ఫేషియల్ స్క్రబ్. ఇప్పుడు మనం స్క్రబ్ అనేది చేసుకుందాం, ఫేస్కి అప్లై చేసుకుందాం. ఓకే, ఇది ఫేస్ స్క్రబ్ అండి. ఇది మనం ఫేస్కి ఇలా అప్లై చేసుకొని, ఇందులో బ్లూబెర్రీ ఉంటుంది, బ్లూబెర్రీతో తయారవుతుంది. ఈ స్క్రబ్ చేయడం వలన చాలా వరకు నోస్ పైన బ్లాక్ ఓపెన్ హోల్స్ ఉంటాయండి అందరికీ. కొంతవరకు ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ స్క్రబ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ స్క్రబ్ని కూడా మనం ఇలా అప్లై చేసుకున్న తర్వాత చేతులు అనేవి ఇలా లైట్గా తడుపుకొని ఇలా స్క్రబ్ చేసుకోవాలి. మీకు మళ్ళీ చెప్తున్నా, పింపుల్స్ ఉండేవాళ్ళు స్క్రబ్ అనేది చాలా స్లోగా చేసుకోవాలండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి పింపుల్స్ ఉంటాయి కదా, వాళ్ళు చాలా స్లోగా చేసుకోవాలి. నార్మల్గా డ్రై స్కిన్ వాళ్ళు, నార్మల్ స్కిన్ వాళ్ళు నార్మల్గా చేసుకోవచ్చు. స్లోగానే చేయాలి. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తడి క్లాత్తో మనం ఫేస్ అనేది ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా రిమూవ్ చేసుకోవాలి. మనకి వీలైనంత స్లోగా నెమ్మదిగా దీనికోసం ఫేస్ కోసం ఒక 1 అవర్ కేటాయించి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి అలా 1 అవర్ కేటాయించి మనం ఇంటి దగ్గరే చేసుకోవాలి. చాలా స్లోగా చేసుకుంటే ఫేస్ పైన ఎటువంటి ట్యాన్ ఉన్నా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, ఇలా నీట్గా స్లోగా. ఇలా నాకు పింపుల్స్ ఉన్నాయి కాబట్టి నేను చాలా స్లోగా, ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చా అని అడిగారు చాలా వరకు, అందుకని చెప్తున్నానండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఫేషియల్ స్క్రబ్ అనేది చాలా స్లోగా, పింపుల్స్ ఉండే దగ్గర చాలా స్లోగా అనేది అప్లై చేసుకోవాలి. స్క్రబ్ అనేది పింపుల్స్ని రబ్ చేసి అక్కడ ఉండే బ్యాక్టీరియా అనేది ఇంకో దగ్గరికి యాక్టివ్ అయిపోతుంది. చూసారు కదా, ఫేస్ స్క్రబ్ అనేది అప్లై చేసిన తర్వాత ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా ఉందండి. అంటే మనకి ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా సాఫ్ట్గా ఉంది. ఇది స్టెప్ 2 అనమాట. స్టెప్ 3 అనేది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్.